అరాచకమైన నికృష్టమైన ప్రభుత్వం భూములు ఇవ్వమంటే లగచర్ల రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. రైతులను కొడుతుంటే వీడియో కాల్లో తిరుపతి రెడ్డి ఆనందిస్తున్నాడు. రైతుల మీద కాకుండా పర్యాటకం మీద చర్చ పెడతామంటున్నారు. సీఎం ఢిల్లీకి 30 సార్లు, మంత్రులు 70% వెళ్లారు. నియంత పోకడ సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు. సొంత భూములు ఇవ్వమంటే జైల్లో పెడతావా? మొన్న టీషర్ట్ వేసుకుని వస్తే సభకు రానివ్వలేదు. ఏదో విధంగా నిన్ను ఎండగడుతూనే ఉంటాం. చర్చ చేయలేక సభ వాయిదా వేసుకుని వెళ్లారు. రైతులకు ప్రజలకు అండగా కేసీఆర్ ఉన్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వమా, నియంత ప్రభుత్వమా? తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అధికారులు ఎలా పనిచేస్తున్నారు? ఫార్మసిటీ వద్దు, రైతులకు భూములు ఇస్తామని కందుకూరులో ప్రతిపక్షంలో ఉండి చెప్పారు. రైతుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకునే వరకు, రైతులకు క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగుతుంది. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. CM Jai Swami